హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ బడే గణేష్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు అంటే June 6, 2025 అనమాట. ఈరోజు అయితే ఖైరతాబాద్ బడే గణేష్కి అయితే కర్ర పూజ కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. ఇప్పుడు ఆ ఏర్పాటు ఎలా ఉన్నాయో మనం అయితే చూద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో కింద జై గణేష్ అని కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఆ కర్ర పూజ కార్యక్రమం అయితే చూద్దాం. చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ మండపం అన్నమాట. ఇక్కడైతే మనకైతే కర్ర పూజ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడికి భక్తులు అయితే రావడం జరిగింది. ఈ కర్ర పూజ కార్యక్రమాన్ని చూడడానికి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇది ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఇది చాలా మందికి అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది. మీరైతే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ సంవత్సరం అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025లో గణపతి అయితే ఈ విధంగా ఉండబోతున్నాడు అనమాట. చూడొచ్చు, మీకైతే పోస్టర్ కనిపిస్తుంది కదా. 69 feet 71 years అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. 69 feet అయితే ఉండబోతుంది అనమాట విశ్వశాంతి మహాశక్తి గణపతి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, గణపతి కార్యక్రమం అయితే జరుగుతుందన్నమాట. ఇదే మన ఖైరతాబాద్ గణేష్ మండపం. ఇక్కడ కనిపిస్తుంది కదా పైన గణేషుని విగ్రహం. చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ బడా గణేష్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చూడవచ్చు, ఇక్కడ న్యూస్ ఛానల్స్ కూడా రావడం జరిగింది. చాలా మంది అయితే రావడం జరిగింది. బడా గణేష్ ఇదే అన్నమాట కర్ర పూజ. ఈరోజు భారతదేవి నిర్జల ఏకాదశి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజ చేసి వినాయకుని పనులు అనేది ప్రారంభిస్తామన్నమాట. మరి ప్రారంభించి ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మరి ఈ వినాయకుడిని క్రియేట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ ఫీల్డ్ జరిగింది పాల్గాన్ సంఘటన ప్రకారము. మరి భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచంలోని అందరి ప్రజలు సుఖశాంతంతో ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేసి పూజించడం జరుగుతుంది. మీరు ఒకవైపు మీరు చూసినట్టే ఈ స్థలంలో ఉన్నటువంటి గజ్జలమ్మవారు, అదేవిధంగా మరొక వైపు హయగ్రీవ స్వామి, మరి పురి జగన్నాథుడు, మరి గాయత్రి అమ్మవారితో ఈ సంవత్సరం భక్తులు దర్శనం ఇస్తారు. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు, గణేష్ ఉత్సవం అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, మరి ఇతర పెద్దలు బిల్డర్ రమేష్ గారు, వీరందరూ డిస్కషన్ చేసి ఈ సంవత్సరం ఈ వినాయకుడిని పూజించేవారు. గజ్జల నాగేశ్వర గారు, చైర్మన్, వీరందరూ నిర్ణయించే ప్రకారం ఈ వినాయకుడిని పూజించే వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 2025 సంబంధించి పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. చూడొచ్చు. మరి వారికి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట కర్ర పూజ. మన గణేశునికి అయితే హారతి అయితే ఇస్తున్నారు. చూడొచ్చు. అందరైతే హారతి తీసుకోండి. మీరు కూడా మీ కష్టాలు కూడా పోవాలని ఆ గణపయ్యను కోరుకోండి. ఆరా తీసుకోండి మీకోసం
దగ్గర దాకా రావడం జరిగింది. చూస్తున్నారా, ఇక్కడ కూడా మనకైతే పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. పూజ కార్యక్రమం అయితే ముగిసిందన్నమాట. గణేష్ మండపం అయితే దూరం నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదే మన ఖైరతాబాద్ బడా గణేశుడు పెట్టే స్థలం అన్నమాట. ఇది చాలా మందికి తెలిసే ఉంటుందన్నమాట. కాకపోతే విగ్రహం పెట్టినప్పుడు అయితే ఇదైతే మనకు కనిపించదు, పూర్తిగానైతే కవర్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఇక్కడికైతే చాలామంది అయితే రావడం జరిగింది. ఈరోజు కర్ర పూజ ఉందని భక్తులు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. గణేష్ పండుగ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం భక్తులతో మాత్రం కిటకిటలాడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, అందరూ అయితే ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా ఇక్కడ మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రతి సంవత్సరము భాగ్యనగరంలో జరిగేటువంటి గణేశోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్ గణపతితో పాటు నగరంలో ప్రతిష్ట చేస్తారు. కర్ర పూజ కార్యక్రమం అయితే విజయవంతంగా అయితే ముగిసిందనమాట. ఈ సంవత్సరం అయితే ఏవైతే జరిగాయో మనకు జరగకూడని దాని నుంచి శాంతి కలగాలని ఈ సంవత్సరం అయితే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అయితే నామకరణం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీకైతే చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఉండబోతున్నాడు మన ఖైరతాబాద్ గణేశుడు. జై గణేష్. ఖైరతాబాద్ బడా గణేష్ కర్ర పూజ కార్యక్రమం అయితే చూశారు కదా. ఇదైతే మనకైతే ఈరోజు నుంచి ఉత్సవాలు అయితే స్టార్ట్ అన్నమాట. మనకైతే పోస్టర్ కూడా రావడం జరిగింది. మొత్తం 69 ఫీట్స్ అయితే ఉండబోతుంది అన్నమాట. ఈ రోజు నుంచి అయితే పనులు అయితే తొందరగానైతే జరుగుతాయన్నమాట. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఖైరతాబాద్ బడా గణేష్ కర్ర పూజ అయితే చూశారు కదా. ఇక్కడ ఉన్న పరిస్థితిని అయితే మీరు చూశారు కదా. మరిన్ని అప్డేట్స్ మరి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శాంతం ప్రశాంతం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.